లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే నిరాశపడటం సహజం. ఇక ఆ మూడ్లో నుండి రావడానికి హీరోలు కాసింత గ్యాప్ తీసుకుంటారు కూడా. కానీ నా రూటే సపరేట్ అంటూ భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ అయినా డీలా పడకుండా వరుస సినిమాలని లైన్లో పెడుతున్నాడు కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్. ఆ లైనప్లో మన టాలీవుడ్ డైరెక్టర్ ఉండడం ఇక విశేషం. సినిమాపై సూర్యకి ఎంత ప్యాషన్ ఉందో పితామగన్, గజని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. కథ కోసం గుండు కొట్టించాలన్నా, సినిమా కోసం 6 ప్యాక్స్ చేయాలన్నా ఇలా తాను నటించే సినిమా బాగా రావడానికి ఎంతైనా కష్టపడుతుంటాడు ఈ కోలీవుడ్ టాలెంటెడ్. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన కంగువా సినిమాకి కూడా అంతే ఎఫర్ట్ పెట్టి సూర్య ఊహించని డిజాస్టర్ ని ఫేస్ చేశాడు. అయితే సినిమా అటర్ ఫ్లాప్ అవగానే డీలా పడితే అది నేనెందుకు అవుతాను అంటూ ఇప్పుడు వరుస సినిమాలని లైనప్ లో పెడుతున్నాడు ఈ తమిళ స్టార్. ఈ క్రమంలోనే కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రెట్రోని అనౌన్స్ చేసిన సూర్య ఆర్జే బాలాజీతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా వెంకీ అట్లూరితోనూ కూడా ఓ సినిమా పట్టాలెక్కించబోతున్నాడంట ఈ కోలీవుడ్ గజని. సూర్య 46వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా మారుతి కార్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే తెరకెక్కనున్న ఈ సినిమాలో మారుతి కారు మన దేశానికి ఎలా వచ్చింది, దాని నేపథ్యం ఏమిటి అనే అంశాలతో వెంకీ అట్లూరి కథ సిద్ధం చేసుకున్నారట. ఇక ఆ సినిమాకు 796cc అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. గతంలో డెక్కన్ ఎయిర్లైన్స్ ఫౌండర్ జిఆర్ గోపీనాథ్ బయోపిక్ అయిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో నటించిన సూర్య ఇప్పుడు మారుతి కారు గురించి ఏం చెప్పబోతాడని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారట మూవీ లవర్స్. మరి సర్ తో ధనుష్ కి, లక్కీ భాస్కర్ తో దుల్కర్ సల్మాన్ కి మెమరబుల్ హిట్స్ అందించిన వెంకీ సూర్యకి ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.